చిత్రాలు నాడు నేడు బిఎన్ రెడ్డి. ఒక దేశం గొప్పదనం, ఒక జాతి సభ్యత, సంస్కృతి ఆ దేశానికి చెందిన లలిత కళా ప్రమాణాలలో ప్రతిబింబిస్తుంది. అంతర్జాతీయంగా మన దేశ గౌరవ ప్రతిష్టలకు మన ప్రాచీన కళా సంపదలన్న సత్యాన్ని మన నాయకులు పేర్కొంటారు. యక్షగానాలు, బుర్రకథలు, వీధి నాటకాలు, తోలుబొమ్మలాట, కూచిపూడి భాగవతుల నృత్య నాటకాలు, హరికథా కాలక్షేపాలు, ఇంకా ఎన్నో జానపద కళారీతులు ఏడాది పొడుగునా జనసామాన్యానికి విజ్ఞాన వినోద కాలక్షేపాలుగా ఉండేవి. విద్యా వ్యాపకం తక్కువగా ఉన్న మన దేశంలో ప్రజలకు వినోద ప్రదర్శన రూపంలో ఈ జానపద స్వరూపాలే సన్మార్గ ప్రబోధం కలిగించి జ్ఞానభిక్షను ప్రసాదించేవి. ఆనాడు కళాకారులు తాము ఆరాధించే కళను అతి పవిత్రంగా భావించి వారి జీవితాలను కళకు అంకితం చేసేవారు. జనసామాన్యానికి ధర్మాధర్మాలు, నీతి నిజాయితీ, పాపపుణ్యాలు, ఆధ్యాత్మిక చింతన, దైనందిన జీవితంలో అవసరమైన ఎన్నో నైతిక విలువలు ఈ జానపద కళా ప్రదర్శనలో ప్రజలకు బోధించి వారిని ఉత్తమ సంస్కృతికి, సభ్యతకు దోహదం కలిగించేవారు. ఆనాడు కళారచన చేసే కళాకారులను ప్రజలు, ప్రభువులు గౌరవ మర్యాదలతో ఏ లోటు రాకుండా పోషించేవారు. కళాకారులు తరతరాలుగా వంశపారంపర్యంగా వారి వారి కళోపాసనలో త్రికరణ శుద్ధిగా సంఘసేవగా కళా ప్రదర్శనలు సాగించేవారు. మన ప్రాచీన కళలను ఉపాసించిన మహనీయులు, శిల్పులు, చిత్రకారులు, నాట్యాచారులు, సంగీత సాహిత్య సంపన్నులు, మరెందరో కళామూర్తులు ఆర్జించి పెట్టిన పెన్నిధులే ఈనాడు అంతర్జాతీయంగా అప్పుడప్పుడు మనం చెప్పుకుంటున్న గొప్పలు. కాలం మారింది, అన్ని రంగాలలో మార్పులు వచ్చాయి. కళారంగంలో కూడా ఈ మార్పులు తప్పలేదు. ఒకనాడు కళారాధన ఆత్మానందం కోసం సాగించి తన సృజనాత్మక శక్తిని సమాజానికి అంకితం చేసి మానవాభ్యుదయానికి, ఉత్తమ అభిరుచికి, ఉన్నత ఆశయాలకు దోహదం కలిగించిన కళాకారులు సన్నగిల్లిపోయారు. మన జానపద కళా సంపదంతా గత చరిత్రలో కలిసిపోయే దుర్గతి వచ్చింది. ఆధునిక శాస్త్ర పరిశోధకులు కనిపెట్టిన అపురూప సంపదగా లలిత కళలన్నింటినీ మేళవించి 1912వ సంవత్సరంలో సినిమా కళ మన దేశంలో అవతరించింది. ఈ మహత్తర సినిమా కళ లోక కళ్యాణానికి, మానవజాతి మహోన్నత మనుగడకు ఎంతైనా ఉపకరించగలదు. ఈ సినిమా కళ చలనచిత్ర రూపంలో కోటానుకోట్ల ప్రేక్షకులకు ప్రపంచమంతటా వినోద కాలక్షేపంతో ఆనంద పరవశులను చేస్తున్నది. దేశంలో సంగీత, సాహిత్య, నృత్య కళలకు, జానపద కళారీతులన్నింటికో ఈ సినిమా కళ ఆశ్రయమిచ్చి ఆయా కళారాధకులకు జీవనోపాధి కల్పించింది. అంతకుముందు దేశంలో జనసామాన్యానికి విజ్ఞాన వినోదాలు కల్పించి ప్రజలను నైతికంగా, ఆధ్యాత్మికంగా, నీతిదాయకులుగా తీర్చిదిద్దడానికి ప్రదర్శించే ఇతివృత్తాలను చలనచిత్రాలుగా నిర్మించి కళకు, కళాకారులకు, ప్రేక్షకులకు సినిమా కళ ఎంతో ఉపకరించింది. ఆనాడు చలనచిత్ర నిర్మాణంలో పనిచేసిన కళాకారులు వారి చిత్రంలో సాధించిన ఉన్నతాశయాలను, సన్మార్గ ప్రబోధాలను ఆనందించి గర్వించేవారు. ఆనాడు ఫలానా చిత్రంలో ఫలానా సమస్యను పరిష్కరించారు, ఫలానా చిత్రంలో ఫలానా ఉదాత్తత గల ఇతివృత్తం చిత్రించారు, ఫలానా చిత్రం ఫలానా సాంకేతిక విలువలు సాధించింది అంటూ ఒకరితో ఒకరు పోటీపడి చలనచిత్రాలను అభ్యున్నతికి సాధనాలుగా భావించారు. ప్రతి చిత్రంలోనూ ఒక ఉదాత్తమైన ఇతివృత్తం తప్పనిసరిగా ఉండేది. సృజనాత్మక కళా సృష్టిని ఆశించి అందుకు చలనచిత్ర నిర్మాణంలో గొప్ప అవకాశం ఉన్నదని గ్రహించి ఉత్తమ సంస్కారులు, కళాత్ములు ఎందరో చలనచిత్ర రంగంలో ప్రవేశించారు. ఆనాడు ఒక చిత్రం ఎంత డబ్బు గడించిందన్న ప్రసక్తి కన్నా ఆ చిత్రం ఇతివృత్తంలో సాంకేతికంగా, కళాత్మకంగా సాధించిన విలువను ఎక్కువగా గౌరవించేవారు. దురదృష్టవశాత్తు భయంకరమైన రెండవ ప్రపంచ యుద్ధం రావడంతో దేశంలో చలనచిత్ర రంగం బాగా దెబ్బతిన్నది.
యుద్ధ కారణంగా సంభవించిన దారుణ పరిస్థితులను ఆధారంగా చేసుకొని గారడీలాగు గడించిన డబ్బుతో దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి. చదువు సంస్కారం గల మధ్యతరగతి పరిస్థితి తారుమారైపోయింది. యుద్ధం ముగిసింది, కానీ యుద్ధ సమయంలో ధనార్జనతో పెరిగిన అంతులేని పేరాశ మాత్రం ఆగలేదు. కళాభిమానం కానీ కళాభిరుచి కానీ అణుమాత్రం కూడా లేనివాడు చిత్రరంగంలో ప్రవేశించారు. లలిత కళకు నిర్వచనం పూర్తిగా మారిపోయింది. ఏ చిత్రం ఎంత డబ్బు తెచ్చిపెట్టిందన్నది ఒకటే మిగిలింది. సంగీత, సాహిత్య, నృత్య, నటనా ప్రమాణాలతో, కళా సంవిధానంతో, పాత్రధరల వేషభాషలతో ప్రేక్షకులను ఆకర్షించి బాగా లాభాలు గడించాలన్న లక్ష్యంతో ఎన్నో వింత వింత వెర్రి కల్పనలు, ఏ జాతికి ఏ సంస్కృతికి చెందని వికారపోకడలు చలనచిత్రాలలో ప్రవేశించాయి. ప్రేక్షకులకు ఏది మంచిది, వారి నైతిక స్థాయి పెరగటానికి ఎంతవరకు చలనచిత్ర కళ తోడ్పడుతుంది అవడం కన్నా ప్రేక్షకులను కవ్వించి నవ్వించి చిత్రం ఎంత గడిస్తుంది అన్నదే ప్రధాన లక్ష్యంగా సినిమా తాగిపోతున్నది. అలాంటి చిత్రాల ప్రభావం ప్రేక్షకులకు ఎంతవరకు ఆరోగ్యకరం అన్న విషయం బాధ్యత గల పెద్దలు ఆలోచించాలి. చలనచిత్రాలు కేవలం వినోదం కోసమే తీస్తున్నప్పుడు అందులో సంస్కారం, సభ్యత, ఉత్తమాభిరుచి, ఉన్నతాదర్శాలు ఎందుకని కొందరి వాదం. కేవలం వినోదం మాత్రమే అన్న నిర్వచనం మన సంస్కృతికి దూరం. మన దేశంలో అన్ని కళలు, అన్ని వినోద కాలక్షేపాలు మానవుని నైతిక విలువలు పెంచడానికే ఉద్దేశించబడినవి. మన పచ్చి శృంగార జావళీ పదాలు కూడా ఈశ్వరపరంగానే ముగించడం జరుగుతుంది. విదేశాలలో చదువుకున్న వారి సంఖ్య ఎక్కువ. వారు తెలుసుకోవలసిన మంచి చెడ్డలు వారి విద్యాలయాల్లో బోధిస్తారు. విద్యావంతులు కావడంతో గ్రంథాలలో చదువుకుంటారు. కానీ మన దేశానికి ఆ అదృష్టం లేదు. మన దేశంలో కనీసం 190 మందైనా విద్యావంతులయ్యేదాకా జనసామాన్యానికి మంచి నేర్పిన చెడు నేర్పిన చలనచిత్రాలే గత్యంతరం. కళాకారులు వాటి కళారాధనతో సంఘానికి, దేశానికి సేవ చేస్తున్నారన్న కారణంగానే సినిమా కళాకారులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు అక్కడక్కడ సన్మానాలు జరుగుతున్నవి. ఈ సినిమా కేవలం ధనార్జన కోసం అన్నప్పుడు ఈ సన్మానాలకు అర్థం లేదు. దేశంలో నైతిక విలువలు పెరగాలని అందరూ అంటారు. అన్ని రంగాల కన్నా సినిమా రంగంలో ఈ విలువలు చాలా దిగజారిపోతున్నవని ఎవరికి తోచినట్లు వారు విమర్శిస్తున్నారు. పలుకుబడి గల పెద్దలు, నాయకులు, అధికారులు ఇంతటి అతి ముఖ్యమైన సమస్యను తీవ్రంగా ఆలోచించి వారి పలుకుబడిని ఉపయోగించి ప్రభుత్వ పరంగా దీనికి ఒక పరిష్కారం కనిపెట్టడం ఎంతైనా అవసరం. ఇది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది. దేశ సౌభాగ్యానికి పాటుపడే నాయకులు, దేశాన్ని ఆర్థికంగా పెంపొందించడానికి కృషి చేసే పారిశ్రామికులు, రాజ్య పరిపాలనలో మునిగి తేలే అధికారులు, దేశంలో నైతిక విలువలు పెరగాలని ఘోషించే పెద్దలు తప్పనిసరిగా విడుదలైన ప్రతి చిత్రం చూడాలి. ఆ చిత్రంలో మంచి చెడ్డలను ఆ చిత్రం తమ సంతతిపై ప్రసరించే ప్రభావాన్ని గుర్తించాలి. ఆ విధంగా పెద్దలు చిత్రాన్ని చూసినప్పుడు కానీ ఈ చలనచిత్ర స్థాయి పెరగదు. తీరుబడి లేదని చిత్రాలు చూడకపోవడం మన పిల్లల మంచి చెడ్డలతో మనకు నిమిత్తం లేదన్న వారవుతారు.